పవన్ కళ్యాణ్ జంజి వేశారు. ఈ విషయం కుంభమేళాలో బయటపడింది. ప్రయాగ్రాజ్లో కుంభమేళా స్నానం ఆచరించడానికి ఆయన వెళ్ళినప్పుడు స్నానం చేస్తున్న సమయంలో ఆయన చొక్కా తీసి స్నానాన్ని ఆచరించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్కి జంజి ఉన్నటువంటి విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో దాని చుట్టూ విస్తృతమైనటువంటి చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్కి జంజి ఎలా వచ్చింది అనేది ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఆయన పక్కనే ఉన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా దర్శకుడు, ఆయన బ్రాహ్మణ కులస్తుడు కాబట్టి ఆయన జంజి ఉందంటే జనం పెద్దగా ఆశ్చర్యపడేటువంటి అవకాశం ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందినటువంటి వ్యక్తిగా, కాపు నేతగా ఆయనకి జంజి ఎలా వచ్చింది అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. వాస్తవానికి చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారంగా 4 కులాలు ఉంటే అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 కులాలు మాత్రమే అగ్రవర్ణాలు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా శూద్ర కులాల జాబితాలో ఉంటారు. ఆ తర్వాత పంచమ కులంగా ఎస్సీ ఎస్టీలు వీళ్ళంతా కూడా భావించేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళు మాత్రమే జంజును ధరించేటువంటి ఆనవాయితీ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ జంజు వేసేటువంటి ప్రక్రియ కూడా చాలా పెద్ద వేడుకగా జరుపుతున్నటువంటి రోజులు ఇవి. అలాంటి దశలో పవన్ కళ్యాణ్ శూద్ర కులస్తుడైనటువంటి కాపు కులానికి చెందినటువంటి శూద్ర తరగతికి చెందినటువంటి నాయకుడు ఇప్పుడు జంజు వేసినటువంటి పరిస్థితి కారణం ఏంటి? ఇదే ప్రశ్న చాలామంది వేస్తున్నారు. బహుశా ఎవరికి ఇది పూర్తిగా అంతుపట్టనటువంటి అంశంగా ఉంది. నిజంగా ఆయన జంజి వేశారా, ఇంకేదన్నా కారణంతో మెడలో దారం కట్టారా, ఏంటి దానికి కారణం అన్నది పూర్తిగా వెల్లడైతే కాలేదు. ఏ కారణంతో ఆయన అట్లా కట్టుకున్నారు, దాని వెనక ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు కూడా బయటికి వెల్లడి కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ జంజు ఎట్లా ధరించారో అన్న దాని చుట్టూ విస్తృతమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, పలు ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. దీనికి కారణం ఏంటో పవన్ కళ్యాణ్ మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ తన కులం మారుతున్నట్టు కూడా ప్రకటించారు. తాను రెల్లి కులం స్వీకరిస్తున్నాను అంటూ కూడా ఆయన బహిరంగంగానే వెల్లడించారు. అలాంటి రెల్లి కులం స్వీకరించినా లేకుంటే తన సొంత కులాస్తుల్ని తన వైపు ఆకట్టుకునే రీతిలో కొన్ని కార్యకలాపాలు చేసినా ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి జంజు ఏంటి అన్నది మాత్రం ఇప్పటికీ ఎవరికి అంతుపట్టనటువంటి అంశంగా ఉంది. దానికి మరి అసలు కారణాలు ఎప్పటికి వెల్లడవుతాయో దాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెబుతారో చూడాలి మరి.